యాక్చువల్గా మన భారతీయ సాంప్రదాయాల ప్రకారము పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం చేసేవారు, ఆడవాళ్ళని వెళ్ళి హాస్పిటల్కి చూపించుకున్నారు. వాళ్ళదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాతే అప్పుడు మగవాళ్ళ దగ్గరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు 50% ఆఫ్ మెన్స్కి ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందన్నమాట. సో దాని గురించి మనం ఇవాళ టాపిక్ మాట్లాడుకుందాం. మొన్న వచ్చిన రీసెంట్ డబ్ల్యూహెచ్ఓలో వచ్చిన కొత్త రీసెర్చ్లో 60% కారణం ఫర్టిలిటీకి మేల్ ఫ్యాక్టర్. అంటే మగవాళ్ళ సమస్య వల్ల 60% ఫర్టిలిటీ కేసెస్ పెరిగాయి. సార్, మగవాళ్ళని సంతానం లేని సమస్య, అసలు వాళ్ళ ఆ సమస్యని ఎలా తెలుసుకోవాలి? సో మెన్లో కూడా సమస్యలు ఉంటాయి. మెన్ కూడా టెస్ట్ చేసుకోవాలి. సింపుల్ నుంచి స్టార్ట్ చేస్తే సింపుల్ వీర్య విశ్లేషణ, సెమెన్ అనాలిసిస్. దానివల్ల వాళ్ళ స్పర్మ్లో కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ మూమెంట్ ఎలా ఉంది, స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవి 3 ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. సో అసలు వీర్య విశ్లేషణ అనేది చాలా మంది తెలియదు, అది ఎలా చేస్తారు? సింపుల్ అండి. వీర్య విశ్లేషణ, సెమెన్ అనాలిసిస్ అనేది నార్మల్ ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు చేసే కామనెస్ట్ టెస్ట్. సో మగవాళ్ళు స్పర్మ్ని కలెక్ట్ చేయాలి. సో ఈ స్పర్మ్ని కలెక్ట్ చేయడానికి ఒక కంటైనర్ ఇస్తాం. అండ్ ఇది ఎప్పుడు చేసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. అండ్ టైం లైన్ అంటే నార్మల్ ఒక ఎజాక్యులేట్కి అంటే హస్తప్రయోగం ద్వారా కానీ లేకపోతే సెక్స్ చేయడం కానీ చేయకుండా ఉండడం మినిమం 48 అవర్స్ ఉండాలి. అంటే 48 అవర్స్ గ్యాప్ ఉండాలి. మ్యాక్సిమం 7 days కంటే ఎక్కువ గ్యాప్ ఉండదు. ఈ 2 టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు వీర్య విశ్లేషణ ఎలా చేయాలి పెయిన్ఫుల్ లేకుండా అనేది చెప్పేస్తారు కదా. సో అందులో మనకి రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే, ఓకే, అంటే అనుకున్న విధంగా రాకపోతే వాట్ నెక్స్ట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కౌంట్ తగ్గిందా. కౌంట్ తగ్గడానికి చూసుకున్నట్టయితే స్మోకింగ్ కానీ లేకపోతే వారికోసిల్ లాంటి సమస్యలు కానీ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా కానీ ఆల్కహాల్ తీసుకుంటున్నారా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం. ఈ దీని వల్ల వచ్చి ఉండొచ్చు, ఈ దీని వల్ల వచ్చి. సో దానికి కొన్ని టెస్ట్ చేస్తాం. ఇప్పుడు కౌంట్ తగ్గింది వెంటనే హార్మోన్స్ లెవెల్స్లో చెక్ చేసుకుంటాం. మోటిలిటీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. మోటిలిటీ మార్పాలజీ అంటే మూమెంట్. సో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, దాన్ని మార్పాలజీ అంటాం. ఈ 3 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఇందాక టెస్ట్లో అయిన తర్వాత సో ఇదిట్లా బట్టి దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం.